సిఆర్డి అథారిటీ 49వ అథారిటీ మీటింగు ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో 2 విషయాలకు సంబంధించి ఈరోజు సబ్మిట్ చేయటం, దాని మీద యాక్చువల్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాటిలో మొదటిది ఏంటంటే, ఈరోజు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో 1450 ఎకరాల్లో ఈరోజు ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి భవనాలు కావచ్చు, అధికారులకు భవనాలు కావచ్చు, బంగళాలు కావచ్చు కడుతున్నాము. ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు, డ్రైన్స్, సివరేజ్ ప్లాంట్లు, సివరేజ్ ట్రీట్మెంటు, ఎలక్ట్రికల్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గాను ఈరోజు యాక్చువల్గా ఒక 1052 కోట్లతో టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా రెండోది ఏంటంటే, సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కలపాలని మాస్టర్ ప్లాన్లో ఉంది. ఆ నేషనల్ హైవే కలిపేటప్పుడు అంతకుముందు డిజైన్ ఏంటంటే, నేషనల్ హైవేకి ముందు ఒక హాఫ్ కిలోమీటర్లో ఈ ఫ్లైఓవర్ పోయి అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కెత్తుకుంది. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే E5ని నేషనల్ హైవే కలుపుతున్నారో అది డైరెక్ట్గా నేషనల్ హైవే లెవెల్లో కలిపేట్టుగా చేయమన్నారు. దానికి 682 కోట్లతో యాక్చువల్గా టెండర్కి యాక్చువల్గా అలౌ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ రెండింటి మీద ఈరోజు 49వ సిఆర్డి అథారిటీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ అండ్ బ్లూకి సంబంధించి డిస్కస్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లో 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. జనరల్గా ఇండియన్ స్టాండర్డ్లో 10%. కానీ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఇది టాప్ 10 సిటీస్లో టాప్ 5లో ఒకటి కావాలన్నారు. అందులో కూడా ప్రత్యేకంగా గ్రీన్ అండ్ బ్లూ ఉంటే పెట్టమన్నారు. దాని మీద ఈరోజు దాని ఎక్స్పర్ట్స్ కొందరితో దాని డీటెయిల్గా యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్ మేజర్గా ఈ 2 విషయాలు గ్రీన్ అండ్ బ్లూ మీద చేయడం జరిగింది.